నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీహరి ధరించిన దశావతారాలలో శ్రీ నృసింహావతారం విశిష్టమైనది. నర మృగ సమ్మిళిత రూపంలో స్వామి ఆవిర్భవించాడు. ఆ సంవిధానంలోని స్వామి అనేక పుణ్య స్థలాల్లో వెలసి తన భక్తుల్ని సదా సంరక్షిస్తున్నాడు. అలా కొలువైన దివ్యక్షేత్రం వరంగల్ జిల్లాలోని మల్లూరుగుట్టలో అలరారుతోంది. ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో ఆ దివ్యక్షేత్ర విశేషాలను తెలుసుకుందాం రండి. నారసింహ సింహాచలేశ శ్రీ విష్ణురూపా వైశాఖవాస. నారసింహ సింహాచలేశ శ్రీ విష్ణురూపా వైశాఖవాస. మునిజనవరదా చందన రూప లక్ష్మీపతే శ్రీ నారసింహ. మునిజనవరదా చందన రూప లక్ష్మీపతే శ్రీ నారసింహ. నారసింహ సింహాచలేశ శ్రీ విష్ణురూపా వైశాఖవాస. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొలువైన క్షేత్రాలలో చారిత్రక పురాణపరంగా ఎంతో నేపథ్యం ఉన్న ఆలయం మల్లూరుగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం. అతి పురాతనమైన ఈ ఆలయం దట్టమైన అరణ్యం మధ్య గోదావరి నదికి అల్లంత దూరంలో అలరారుతోంది. ఆధ్యాత్మిక ఆనందానికి, ప్రకృతి సౌందర్యానికి నెలవుగా భాసిల్లుతోంది. చూసే కొద్దీ చూడాలనిపించే ఈ క్షేత్ర సౌందర్యాన్ని తనివి తీరా ఆస్వాదిద్దాం రండి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. సర్వసాధారణంగా నరసింహ క్షేత్రాలు పర్వతాగ్రాలపై, కొండ గుహలలో జనావాసానికి సుదూరంగా నెలకొని ఉంటాయి. సమస్త భువన భాండాలను మోసే ఆ భగవంతుడు దుష్ట శిక్షణ, శిష్టజన రక్షణ చేసి తన అవతారాన్ని ఇలాంటి దివ్య ప్రదేశాలలో చాటుకుంటాడు. ఇప్పుడు మనం చూస్తున్న దివ్య క్షేత్రం వరంగల్ జిల్లా మంగపేట మండలంలోని మల్లూరుగుట్ట శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం. గోదావరి నదీ తీరాన సువిశాలంగా పరుచుకున్న కొండపై ఆకుపచ్చటి ప్రకృతి సౌందర్యం మధ్య ఈ మల్లూరుగుట్ట క్షేత్రం విలసిల్లుతోంది. ఈ కొండపై ధీర గంభీరంగా స్వామి వెలసి భక్తులను రక్షిస్తున్నాడు. 6వ శతాబ్దంలో చిన్నచోళ చక్రవర్తి సువర్ణ వస్తు ఆభరణాలను సమర్పించినట్లు చరిత్ర చెబుతోంది. స్వామివారు కొలువు తీరిన గుట్ట నెలవంక మాదిరిగా ఉండి మధ్యలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉన్నట్లుగా కనిపిస్తుంటుంది. ఇక్కడ స్వామివారు వెలవడానికి గల పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. భరద్వాజ మహర్షి, అంగీరస మహర్షి నాసిక్ త్రయంబకం నుండి గోదావరి ఆద్యంతాలను చూడాలనే ఉద్దేశంతో ఈ జీవనదిని ప్రదక్షిణం చేస్తున్నారట. ఈ నదీ తీర ప్రాంతానికి రాగానే ఆ మహర్షులకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తాను ఈ కొండ ప్రాంతంలోనే కొలువై ఉన్నానని తన ఉనికిని తనకు తానుగా చాటుకున్నాడట. స్వామి సందేశానుసారం ఈ స్థలంలో ఉన్న కొండను తొలుస్తుండగా స్వామివారికి నాభిలో దెబ్బ తగిలింది. కొండను తొలుస్తున్నటువంటి గుణపం స్వామి నాభిలో దిగడం వల్ల ఆ ప్రాంతం నుండి రక్తం కారుతూనే ఉందట.
స్వామి మహిమ ప్రభావమే దీనికంతటికీ కారణమని తెలుసుకున్న ఆ మహర్షి ఆ పొట్ట దగ్గర చందనం పెట్టడంతో ఆ రక్తస్రావం ఆగిపోయిందట. ఇప్పటికీ ఈ స్వామి పొట్టలో వేలు పెడితే వేలికి అంటిన ద్రవం రక్తపు వాసన రావడం ఇక్కడి ప్రత్యేకత. స్వామివారి సింహద్వారానికి ఎదురుగా స్వామివారి సన్నిధికి చేరుకోవడానికి మెట్ల మార్గం ఉంది. ఈ కొండపై నిండుగా కొలువైన నరసింహస్వామిని దర్శించుకోవడానికి ఈ రాతి మెట్ల మార్గం మీదుగా తరలివస్తారు భక్తులు. ధీర గంభీర వీరత్వాలకు ప్రతీక శ్రీ నరసింహస్వామి. తనను నమ్మిన భక్తులను సదా వెన్నంటి కాపాడే సర్వగుణ సంపన్నుడు. అలాంటి దివ్య ప్రసన్నమూర్తి ఈ ఆలయ గర్భాలయంలో కొలువై భక్తుల కోర్కెలను ఈడేరుస్తున్నాడు. గర్భాలయంలో స్వయం వ్యక్త మూర్తిగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి 10 అడుగుల ఎత్తుగల విగ్రహ రూపంలో దర్శనమిస్తాడు. స్వామి నెలకొన్న ఈ గర్భాలయం ఓ గుహాలయం. మహావిష్ణువు అవతారాలలో నృసింహస్వామి పిలిస్తే పలికే దైవంగా ప్రసిద్ధుడు. భక్తుల ఆర్తిని తొలగించి వారిని అరిషడ్వర్గాల నుంచి విముక్తి కలిగిస్తాడని ప్రతీతి. ఇక్కడ స్వామివారి విగ్రహం మనిషి శరీరంలా ఉంటుంది. ఇదే ఇక్కడి విశేషం. పురాణయుగమున పురూరవుడు నిన్ను పుట్టల చాటున కనుగొనియే బాల ప్రహ్లాదుని కోరిక మేరకు సింహగిరులకు వేంచేసితివి. చందనమందున దాగితివయ్యా లక్ష్మీ నరసింహ. శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పరిసరాలలో పలు ఉపాలయాలున్నాయి. ఈ ఉపాలయాలలో వివిధ దేవతామూర్తులు నిత్య పూజాది కైంకర్యాల్ని స్వీకరిస్తూ ఉంటారు. శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి కొండ సన్నిధానంలో శ్రీవారి సన్నిధికి ఎడమవైపు భాగంలో శ్రీ ఆదిలక్ష్మీమాత మందిరం ఉంటుంది. గర్భాలయంలో అమ్మవారు పద్మాసన స్థితయై చతుర్భుజాలతో అలరారుతుంటుంది. అమ్మవారు భక్తుల కోర్కెల్ని ఏకాంతంలో ఆలకించి నెరవేర్చడానికి ఏకాంతంగా వెలసి ఉంది. అమ్మవారి కుడివైపున స్వామివారి దేవేరి శ్రీ చెంచులక్ష్మీదేవి మందిరం ఉంది. భక్తులు అమ్మవారి నిజరూప దర్శనాన్ని చేసుకుని తమ జన్మ ధన్యమైందని ప్రగాఢంగా విశ్వసిస్తారు. శ్రీ హేమాచల శాంతి ద్వారమైన మెట్ల మార్గం నుండి క్రిందకు రాగానే సమున్నత 60 అడుగుల ఎత్తున్న ధ్వజస్తంభానికి సమీపాన గరుడాళ్వార్ నమస్కార ముద్రతో ఉన్న విగ్రహం కనిపిస్తుంటుంది. శ్రీహరి ప్రియభక్తుడైన ఈ గరుడాళ్వార్ సదా ఆ శ్రీహరి సేవలో నిమగ్నమై ఉంటాడు. ఈ విగ్రహానికి సమీపానే శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంటుంది. నమో నిఖిల రక్షాకరం రుద్ర రూపం నమో మారుతిం రామదూతం నమామి. నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం. నమో శత్రు సంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం.
ఈ కొండ చర్యల్లోనే ధ్వజస్తంభానికి కొద్ది దూరంలో ఒక ఎత్తైన ప్రదేశాన నవగ్రహాలయం కనిపిస్తుంది. భక్తులు ఈ నవగ్రహాల చుట్టూ భక్తిగా ప్రదక్షిణలు చేసుకుని నవగ్రహ దేవతల ఆశీర్వాదాలు పొందుతారు. ఈ ఆలయానికి ప్రవేశద్వారంలో ఉన్న శ్రీ మహోగ్ర స్వరూపిణి అష్టభుజి ద్వైతమ్మవారుగా పిలిచే జగన్మాత దర్శనానికి వేంచేస్తారు. ఒక ఎత్తైన వృక్షరాజ ఛాయలో వివిధ ఆయుధాలను ధరించి అమ్మవారు ఇక్కడ కొలువై స్వామివారి దర్శనానికై వచ్చే భక్తులను సదా కాపాడుతూ ఉంటుందనేది ఇక్కడి స్థల పురాణం చెబుతోంది. వరంగల్ జిల్లా మంగపేట మండలం మల్లూరు గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలో దట్టమైన కీకారణ్యంలో ఈ క్షేత్రం కలదు. ఈ గుట్టను హేమాచల లక్ష్మీనరసింహస్వామి అంటారు. ఇక్కడ స్వామివారు భారద్వాజ మహర్షి, అంగీరస మహర్షి వీళ్ళు నాసికాత్రయంబకం, గోదావరి ఆదిని అంత్యాన్ని చూడాలి, జీవనదినంతా కూడా ప్రదక్షిణం చేయాలనే సంకల్పంతో మహర్షులు జీవనదిని ప్రదక్షిణం చేస్తున్న ఆ క్రమంలో ఈ నదీ తీర ప్రాంతంలోకి వచ్చేటప్పటికి శ్రీ స్వామివారు వారికి ఫలానా గుహలో ఉన్నాను మీకు దర్శనం ఇవ్వటానికి అని చెప్పేసి ఆ భారద్వాజ మహర్షికి, అంగీరస మహర్షికి వాళ్ళ శిష్యగణానికి స్వామి కల్లో కనపడి చెప్పారట. అందుకనే మహర్షులు స్వామి చూపించిన గుర్త మేర గుహను తొలుస్తూ ఉంటే స్వామికి నాభిలో దెబ్బ తగిలింది. ఆ దెబ్బ తగిలిన చోట ఈ రోజు వరకు కూడా ప్రతినిత్యం రక్తం మాదిరిగా రక్తపు చుక్కలు వస్తూ ఉంటాయి. దానికి అడ్డంగానే ఈ రోజు వరకు కూడా చందనం అడ్డం పెట్టి ఆ చందనం సంతానం లేని వాళ్ళకి, కుజదోషం అంటే వివాహ సమస్యలు ఉండే వాళ్ళకి ఇస్తూ ఉంటారు. విశ్వ కళ్యాణం కోసం శ్రీమన్నారాయణుడు శ్రీ నృసింహస్వామిగా అవతరించిన ఈ హేమాచల ప్రాంతంలోనే శ్రీ ఆదిలక్ష్మి జలధార, శ్రీ చెంచులక్ష్మి జలధార, చింతామణి జలపాతాలు ఇక్కడ ఉండటం విశేషం. ఎటువంటి శారీరక రుగ్మతులున్న వారైనా ఇక్కడ స్నానాదికాలు చేసి ఈ నీటిని త్రాగితే సర్వరోగాల నుండి విముక్తులవుతారనేది భక్తుల నమ్మకం. దండకారణ్యంలా గోచరించే ఈ ప్రదేశాన్ని ఎటు చూసినా పచ్చటి ప్రకృతి శోభ, చూడముచ్చటైన పరిసరాలు, ప్రశాంత వాతావరణం. ఈ ప్రశాంత వాతావరణానికి అనుగుణంగా జలధారలు భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తుంటాయి. ఔషధీయుతమైన ఈ నీటి స్నానం, నీటి సేవనం సర్వరోగాల నుండి విముక్తి గావిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ఇదిగో ఇదే ఆ అమ్మవారికి ప్రతీక అయిన చెంచులక్ష్మి జలధార. అదిగో కొద్ది దూరంలో అగుపిస్తోంది అది ఆదిలక్ష్మి జలధార. ఇక్కడే ఉన్న చిన్న మందిరంలో శ్రీ సింధూర ఆంజనేయ స్వామి కొలువు తీరి ఉంటాడు.
శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ పరిసరాలలోనే భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆంజనేయ స్వామి శిఖతో దర్శనమివ్వటం ఓ ప్రత్యేకత. శ్రీ శిఖావట్ ఆంజనేయ స్వామి లీలా విశేషాలను ఇప్పుడు చూద్దాం. స్వామివారి దర్శనానికి వెళ్లే మార్గంలో ఎడమవైపు మార్గాన 40 అడుగుల దూరాన శ్రీ శిఖావట్ ఆంజనేయ స్వామి కొలువు తీరిన సుందర దివ్య ప్రదేశం కనిపిస్తుంది. ఇక్కడ పక్షుల కిలకిలారావాల మధ్య చూపరులను ఆకట్టుకునే పరిసరాలలో ఈ ఆంజనేయ స్వామి సింధూరమూర్తిగా శిఖతో కూడి దర్శనమిస్తుంటాడు. శిఖతో కూడిన హనుమాన్ దర్శనంతోనే సర్వకామ్యాలు నెరవేరుతాయని, మనసులో సంకల్పించిన ప్రతి ధర్మకార్యం సత్వరం నెరవేరుతుందనేది పురాణాల ద్వారా తెలుస్తోంది. అతి పురాతనమైన ఈ ఆలయం ఎన్నో మహిమాన్వితాలకు నెలవై భాసిల్లుతోంది. జయ హనుమానుని జయమని పాడరే, సుగుణాధాముని శరణనరే. ఏ క్షేత్రానికైనా ఆ క్షేత్ర సంరక్షకుడిగా ఓ దేవతామూర్తి కొలువుతీరి ఉంటాడు. శ్రీ హేమాచల నరసింహస్వామి క్షేత్రానికి సంరక్షించేందుకు క్షేత్రపాలకుడిగా శ్రీ శంభులింగేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. మల్లూరు గుట్ట నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న మల్లూరు శ్రీ శంభులింగేశ్వర స్వామి క్షేత్ర విశేషాలను తెలుసుకుందాం రండి. ఈ క్షేత్రపాలకుడైన శ్రీ శంభులింగేశ్వర స్వామి దర్శనంతోనే పూర్తి యాత్రాఫలం దక్కుతుందనేది ఇక్కడి నానుడి. అందువలన భక్తులు శ్రీ హేమాచల నరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం శ్రీ భవానీ సమేత శంభులింగేశ్వర స్వామిని దర్శించుకుని ఆ స్వామివార్ల ఆశీస్సులు పొందుతారు. గర్భాలయంలో పుష్పహారాల మధ్య శ్రీ శంభులింగేశ్వర స్వామి దేదీప్యమానంగా వెలిగిపోతుంటాడు. సుబ్రహ్మణ్య గణేశులు ద్వారానికి ఇరువైపులా కొలువు తీరి ఉంటారు. శ్రీమదాత్మని గుణైక సింధవే నమః శివాయ, ధామలేశ ధూత లోక బంధవే నమః శివాయ, నామ శోషితానమద్భవాంధవే నమః శివాయ, పామరేతర ప్రధాన బంధవే నమః శివాయ, నమః శివాయ నమః శివాయ, జటాజూటధారే నమః శివాయ. కాలభీత విప్రబాల పాలతే నమః శివాయ, శూలభిన్న దుష్ట దక్ష బాలతే నమః. ప్రక్కనే నవగ్రహ మంటపం నెలకొని ఉంటుంది. కాలకాలతే నమః శివాయ, పాలయాధువాదయాలవాలతే నమః శివాయ, నమః శివాయ. దత్తాత్రేయ స్వామి అపర అవతారాంశ అయిన శ్రీ సాయినాథుడు కొలువు తీరిన మందిరం కూడా ఇక్కడే కనిపిస్తుంటుంది. భక్తులు భక్తితో స్వామివారికి తమ ప్రణతులు సమర్పించుకుంటారు. ఈ క్షేత్రంలో ప్రతి సంవత్సరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలలో ఆలయ భాగంగా శ్రీవారి కళ్యాణోత్సవం కడు కమనీయంగా రమణీయంగా భాసిస్తూ ఉంటుంది. స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించడానికి వేలాది మంది భక్తులు సుదూర ప్రాంతాల నుండి తరలివచ్చిన ఘట్టం చూడాలంటే 2 కనులు చాలవంటే అతిశయోక్తి కాదు. చుట్టూ ఎత్తైన కొండలు, ఆ కొండల్ని ఆవరించి ఉన్న పచ్చదనం, ఆ ఆకుపచ్చని సోయగాలపై ఉవ్వెత్తున ఎగసిపడే జలపాతాలు, ఆ జలపాతాల క్రింద కేరింతలు తుళ్ళింతలతో స్నానమాచరించే భక్తులు
దీనికి నేపథ్యంగా పక్షుల కిలకిలా రావాలు, ఈ తదితర అంశాల మధ్య శ్రీవారి కళ్యాణోత్సవం. ఎప్పుడెప్పుడా ఆ స్వామివారి కళ్యాణం అని ఆతృతగా చూసే భక్తజనంతో ఓ వైకుంఠాన్ని తలపిస్తుంటుంది ఈ క్షేత్రం. క్షీరాబ్ది కన్యా శ్రీ మహాలక్ష్మి నవదంపతులై నిలకేవైన మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం అంటూ భక్తులు తన్మయులవుతారు. ఈ క్షేత్రంలో నిత్య పూజాది కైంకర్యాలు, ఉత్సవ విశేషాలు వైఖానస ఆగమోక్తంగా కొనసాగుతాయి. బ్రహ్మరుద్రులే పెండ్లి పెద్దలై ఉమాశారదలు ముత్తైదువులై. ఇక్కడ ప్రతి సంవత్సరం ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నాడు శ్రీ నృసింహస్వామి వారి కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. అధ్యయనోత్సవాలు, తిరునక్షత్రాలు, ధనుర్మాస ఉత్సవాలతో పాటు శ్రీ వైష్ణవ సంబంధిత పర్వదినాలను విశేషంగా నిర్వహిస్తారు. ప్రతి శనివారం తైలాభిషేకాన్ని నిర్వహిస్తారు. లక్ష్మీ నరసింహుల వైభోగం చూడగరారండి. వేద ఘోషలే మిన్ను ముట్టగా అప్సర గణములు నాట్యమాడగా గంధర్వాదుల గాన లహరిలో శ్రీ నరసింహుని కొనియాడంగా కళ్యాణం చూతమురారండి. లక్ష్మీ నరసింహుల వైభోగం చూడగరారండి. రాహు కేతు గ్రహ దోష నివారణార్థం ఇక్కడికి వేలాది మంది భక్తులు తరలివస్తారు. ఆకుపచ్చని గీతాన్ని నిరంతరం ఆలపించే రసరమ్య ప్రకృతి నేపథ్యంగా ఈ క్షేత్రం పరిఢవిల్లుతోంది. ప్రకృతి సౌందర్యానికి పట్టుగొమ్మగా సువిశాలంగా పరచుకున్న కొండల నడుమ ఈ సహజ సిద్ధక్షేత్రం అలరారుతోంది. ఈ క్షేత్ర సందర్శనం భక్తుల మదిలో ఓ చెదరని ముద్ర వేస్తుంది. శ్రీ మల్లూరు గుట్ట శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం హైదరాబాద్ నుండి 275 కిలోమీటర్లు, వరంగల్ నుండి 126, కొత్తగూడెం నుండి 109 కిలోమీటర్లు, భద్రాచలం నుండి 80 కిలోమీటర్లు, మణుగురు నుండి 47 కిలోమీటర్లు, ఏటూరు నాగార నుండి 24 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్షేత్రానికి చేరుకోవడానికి అన్ని ప్రధాన పట్టణాల నుంచి హన్మకొండకు బస్సు సౌకర్యాలు ఉన్నాయి. హన్మకొండ మీదుగా మంగపేట మండలంలో ఉన్న మల్లూరుకు ఆర్టీసీ బస్సు ద్వారా చేరుకోవచ్చు. అక్కడి నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న మల్లూరు గుట్టపైకి ఏదైనా ప్రైవేటు వాహనాల ద్వారా చేరుకోవచ్చు. శత్రు వినాశకుడైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని శరణు వేడిన వారికి ఎటువంటి ఆపదలు దరిచేరవు. అందుకే ఆది శంకరాచార్యుల వారు శ్రీ లక్ష్మీ నరసింహ మమదేహి కరావలంబం అని స్వామివారిని ఘనంగా కీర్తించారు. ఇరు దేవేరునితో కొలువుదీరిన ఆ పరాత్పరుని కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై వెల్లివిరియాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.